there is a very, very important word always used in the Christian perspective. మరి క్రైస్తవ దృక్పథంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, ఎప్పుడు వాడుతూ ఉంటారు. Not just in the Christian perspective, but even in the secular perspective, they use that word. కాబట్టి క్రైస్తవ సమాజంలో మాత్రమే కాకుండా ఇతరుల వాళ్ళు కూడా ఆ దృక్పథంలో ఈ మాట వాడుతూ ఉంటారు. But the meaning of that word in both perspectives is different. కానీ ఆ మాట యొక్క అర్థము ఈ రెండు దృక్పథాల్లో మనం చూసినప్పుడు వేరుగా ఉంటుంది. That word is vision. అది దర్శనము అనే మాట. When I'm talking about a vision, it's not about the vision people talk about, I see this and I see that. కాబట్టి దర్శనం అంటే ప్రజలు అంటుంటారా ఇది నేను చూశాను అది నేను చూశాను అని చెప్పి నేను దాని గురించి మాట్లాడడం లేదు. But the vision I'm talking about is different. నేను మాట్లాడబోయే దర్శనము అది వేరుగా ఉంటూ ఉంది. The vision is important in our life. మన జీవితాల్లో దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Because that vision will decide where you will go and where you will not go. నువ్వు ఎక్కడికి వెళ్తావో లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనేది ఈ దర్శనం అనేది నిర్ణయిస్తూ ఉంది. In the book of Proverbs 29, మరి సామెతలు 29లో మనం గమనిస్తే verse 18, 18వ వచనంలో Proverbs 29 and verse 18, in NIV it reads, where there is no revelation, people cast off restraint, but blessed is he who keeps the law. కాబట్టి ఇక్కడ దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అని రాయబడింది. Another version it says, where there is no vision, people perish. లేకపోతే ఇంకొక మాట ఇంకొక బైబుల్ ట్రాన్స్లేషన్ ఏముందంటే ఆ దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు అని. In Message Bible this is how it reads. కానీ మెసేజ్ బైబిల్లో ఇది ఈ విధంగా రాయబడింది. If people can't see what God is doing, they stumble over themselves. కాబట్టి ప్రజలు కానీ ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు చూడలేకపోతే వారు తొట్టిల్లి పడిపోతారు అని రాయబడింది. But when they attend to what he reveals, they are most blessed. కానీ ఎప్పుడైతే వారు ఆయన ప్రత్యక్షపరిచిన వాటిని చూడడం మొదలు పెడతారో అప్పుడు వారు దీవించబడిన వారుగా ఉంటారు. Every one of us needs to have a vision. మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. That means every one of us need to see what God is doing. అలా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏమి చేస్తున్నాడో చూడాల్సి ఉంది. And we need to align ourselves to what we are seeing. కాబట్టి ఏదైతే మనం చూస్తున్నామో దానికి అనుగుణంగా మనల్ని మనము ఉంచుకోవాల్సి ఉంది. Because if we don't, we will run everywhere and reach nowhere. అలా చేయకపోతే మనము చుట్టూ పరిగెత్తూనే ఉంటాం కానీ చేరాల్సిన స్థలానికి మనం ఎక్కడికి చేరం. See, our God is a visionary. మన దేవుడు కూడా మరి దర్శనం కలిగిన వాడిగా ఉన్నాడు. That means our God is, he sees what he plans for us in the future. కాబట్టి భవిష్యత్తులో మన విషయంలో ఎటువంటి ప్రణాళిక అయితే ఆయన కలిగి ఉన్నాడో దాన్ని ఆయన ముందుగానే చూసే దేవుడిగా ఉన్నాడు. And when you and me fail to see that, we get disturbed. కాబట్టి ఎప్పుడైతే నేను దాన్ని చూడలేకపోతే అప్పుడు మనం ఆ విధంగా మార్గాన్ని తప్పిపోతాము. I pray నా ప్రార్థన ఏంటంటే that each of us may catch the vision that God has for us. కాబట్టి మన విషయంలో దేవుడు ఎటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడో ఆ దర్శనాన్ని మనలో ప్రతి ఒక్కరము కూడా పట్టుకోవాలని చెప్పి నా యొక్క ప్రార్థనగా ఉంటూ ఉంది. I meet many people who keep wondering what is happening in my life. కాబట్టి చాలా సార్లు నేను ప్రజలను చూస్తున్నట్టు నా జీవితంలో ఏం జరుగుతుందని చెప్పి వారు ఆ విధంగా గందరగోళ పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. People they confess that nothing is happening, I don't see anything. కాబట్టి ఏమీ కావడం లేదు, ఏమీ చేయడం లేదు, నాకేమీ కనబడలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. But when you have a vision, కానీ ఎప్పుడైతే నీకు దర్శనం ఉన్నప్పుడు you will have understanding of your situation. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం నీకు వస్తూ ఉంది. In other words, you need to start seeing everything from God's eyes. ఇంకొక విధంగా చెప్పాలంటే నీవు చూసే ప్రతిదీ కూడా దేవుని యొక్క దృష్టిలో దేవుని కనుల్లో నుంచి చూసేదిగా ఉండాలి. I'll give you an example. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. When Samuel went to Jesse's house to anoint king for Israel, కాబట్టి ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించడానికి సమూయేలు ఆ యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు all the sons of Jesse came before him, tall warriors, handsome and all that. కాబట్టి ఆయన కుమారులు యెషయా కుమారులు అందరూ కూడా వచ్చారు, అందంగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, బలంగా ఉన్నారు. And Samuel said, looking at, this must be the one.
కాబట్టి సమూయేలు అనుకున్నాడు ఈయన అయ్యుండొచ్చు అనుకున్నాడు ఒక వ్యక్తిని చూసి. But God says, no, that's not the one. అప్పుడు దేవుడు లేదు ఈయన కాదు అన్నాడు. I see differently. నేను చూసే విధానం వేరుగా ఉంటుంది. How do you think Jesse and his household saw David? మరి దావీదు విషయానికి వచ్చినప్పుడు యెషయా కావచ్చు లేదా ఆ కుటుంబము ఆయన ఏ విధంగా చూసిందని మీరు అనుకుంటున్నారు? I think they looked at him as useless. ఏదో పనికిరాని వాడిగానే ఆయన చూసుంటారు వారు. That's why he was not called over there. దాన్ని బట్టి అక్కడికి అందరినీ పిలిచినప్పుడు ఆయన పిలవలేదు వాళ్ళు. But God saw him differently. కానీ దేవుడు ఆయన్ని చూసిన విధానం వేరుగా ఉన్నది. Remember, only when Samuel saw through the eyes of God, he anointed David. కాబట్టి ఇక్కడ ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే సమూయేలు దేవుని యొక్క దృష్టిలో నుంచి దావీదును చూసాడో అప్పుడే ఆయన అభిషేకించాడు. Remember Gideon? గిద్యోని కూడా మీరు ఒకసారి చూడండి. How did he see himself? ఆయన తనను తాను ఏ విధంగా చూసుకున్నాడు? The least of the least. మరి అందరిలో నేను చివరి వాడినని చెప్పాడు. How did God see him? కానీ దేవుడు ఆయన ఏ విధంగా చూశాడు? A mighty man of valor. మరి ఆయన ఒక బలశూరుడు అని చెప్తున్నాడు. That means God saw the battles before and he knew how Gideon will win the battles for Israel. కాబట్టి ఇశ్రాయేలు వారి కోసం ఉండబోయేటువంటి యుద్ధాలను దేవుడు ముందుగానే చూశాడు. గిద్యోను ఏ విధంగా యుద్ధాలు జయిస్తాడో కూడా ఆయన చూశాడు. See, the vision, it tells you or it shows you what God is going to do in the future. కాబట్టి దర్శనం అనేది దేవుడు రాబోయే కాలంలో ఏమి చేయబోతున్నాడో అది నీకు తెలియజేస్తూ ఉంది. You remember Jeremiah 29:11? మరి మీకు తెలుసు కదా ఇర్మియా 29:11. I always tell you the background of Jeremiah 29:11. ఎప్పుడు ఈ మాట నేను చెప్తుంటాను 29:11కి ముందు ఏముంది అని చెప్పి. This is where God had asked people of Israel to go as slaves to Babylon. కాబట్టి బబులోనుకి బానిసలుగా వెళ్ళండి అని చెప్పినటువంటి సందర్భంలో ఈ మాట చెప్పబడింది. And then to them Jeremiah writes God's word. వారికి మరి ఇర్మియా దేవుని వాక్యాన్ని రాసిస్తున్నాడు ఇక్కడ. Says God says, I know what I have planned for you. కాబట్టి నాకు తెలుసు నేను మీ విషయంలో ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. That means God has a vision for Israel and he says, I am aware of that vision. కాబట్టి దేవుడికి ఇశ్రాయేలు వారి విషయంలో ఒక దర్శనం ఉన్నది. ఆయన అంటున్నాడు ఆ దర్శనం ఏంటి నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. Now if you don't see what God is doing, you can get depressed, discouraged, disheartened in that slavery. కాబట్టి దేవుడు ఏదైతే చూస్తున్నాడో అది నువ్వు చూడకపోయినట్లయితే నువ్వు ఆ విధంగా నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. But when you begin to see that God is doing something, కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ చేస్తున్నాడు కాబట్టి నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు then you can relax there even in that situation. ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండిపోవచ్చు. If you have a vision, you will keep yourself in the track. కాబట్టి ఎప్పుడైతే దర్శనం నీకు ఉంటుందో నీవు కూడా నిన్ను ఒక మార్గంలో ఉంచుకుంటావు. But without a vision you will perish. కాబట్టి దర్శనం లేకపోతే నువ్వు నశించిపోతావు. Today morning ఈ రోజు ఉదయమున I received a touch from God. దేవుడి నుంచి దేవుడు ఆ విధంగా ఈ రోజు తాకాడు. A very significant touch from God. చాలా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నన్ను తాకాడు. And I received this word. అప్పుడు నాకు ఈ మాట దేవుడి నుంచి పొందుకున్నాను. Habakkuk chapter 2 verse 3. మరి హబక్కుకు 2:3 God says, దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, for the vision is yet for an appointed time, but at the end it will speak and it will not lie. Though it tarries, wait for it, because it will surely come, it will not tarry. మరి హబక్కుకు 2:3 ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమొకటికే ఆతురపడుచున్నది, అది తప్పగా నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయకవచ్చును. Vision is for an appointed time. కాబట్టి దర్శనం అనేది ఒక నిర్ణయ కాలానికి సంబంధించింది. That means it is going to happen. అంటే అది జరుగుతుంది తప్పకుండా. It will surely happen, it will not fail, God says. అది తప్పకుండా నెరవేర్చబడే మాటగా ఉందని దేవుడు చెప్తున్నాడు. And you and me are called to believe these words of God. కాబట్టి నీవు నేను ఈ మాటలు దేవుడు చెప్పిన ఈ మాటలు నమ్మడానికి మన దేవుడు మనల్ని పిలిచాడు. Many times people feel lost. మరి చాలా సార్లు ఆ విధంగా వారు పోగొట్టుకునే వారుగా ఉంటారు. What is happening in my life? Where am I going? What am I doing? నా జీవితంలో ఏం జరుగుతుంది, నేను ఎటు వెళ్తున్నాను, అసలు ఏంటి అని చెప్పి అటువంటి ప్రశ్నలతో వారు ఉంటారు. They are doing so many things but getting nothing out of it. ఎన్నో ప్రయత్నాలు పనులు చేస్తున్నాం కానీ ఏది కూడా రావడం లేదు. ఎందుకు? What you need is a vision from God. నీకు ఏం కావాలి అంటే దేవుని నుంచి ఒక దర్శనము నీకు అవసరమైనది. I believe I am talking to leaders. మరి నా నమ్మకం ఏంటంటే నేను నాయకుడితో మాట్లాడుతున్నాను. I'm not just talking to simple followers. ఏదో కేవలం మరి దేవుని అనుసరించే మామూలు వ్యక్తులతో నేను మాట్లాడడం లేదు. I am talking to leaders here. నేను ఇక్కడ నాయకుడితో నేను మాట్లాడుతున్నాను. If a leader doesn't have a vision, the followers
do not know where to go. కాబట్టి ఒక నాయకుడికి దర్శనం లేనప్పుడు ఆయన వెంబడించే వారికి తెలియదు ఏ మార్గంలో A వెళ్ళాలో. church must have a vision. కాబట్టి సంఘానికి కూడా ఒక దర్శనం ఉండాలి, A family must have a vision. కుటుంబానికి కూడా ఒక దర్శనం ఉండాలి. And without a vision, discouragement, sadness, all those things begin to come in. కాబట్టి ఎప్పుడైతే ఆ దర్శనం లేనప్పుడు ఆ నిరుత్సాహం కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, లేకపోతే ఆ బాధ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. Now, I want you to realize one very, very important thing about a vision. దర్శనాన్ని గురించి ఇంకొక ప్రాముఖ్యమైన మాట మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. Remember, a vision will not die with a person. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దర్శనం అనేది ఒక వ్యక్తితోనే ముగిసిపోదు, అయితే చనిపోదు. If a vision dies with a person, it is not from God. ఒక వ్యక్తితోనే ఆ దర్శనం అనేది ఆగిపోయినా చనిపోయినా అది దేవుడి నుంచి వచ్చిన దర్శనము కాదు. God had a plan and a vision for the nation of Israel. కాబట్టి దేవునికి కూడా ఇశ్రాయేలు జనాంగం విషయంలో ఒక ప్రణాళిక ఉన్నది, ఒక దర్శనం ఉన్నది. It started, as we know, with Abraham, God telling him, I will make you a great nation. కాబట్టి అది అబ్రహాముతో మొదలైంది, గొప్ప జనాంగంగా నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్పిన మాటను బట్టి. But we don't see it fulfilled in the life of Abraham. కానీ అబ్రహాము జీవితంలో అది నెరవేర్చబడడం మనకు కనబడదు. But though Abraham died, the vision did not die. అబ్రహాము చనిపోయినా కూడా దర్శనం మాత్రము చనిపోలేదు. It is very important, my brothers and sisters, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సహోదరి సహోదరులారా. because the vision that God has put in your heart will not die with you. కాబట్టి ఏ దర్శనం అయితే దేవుడు నీ హృదయంలో పెట్టాడో అది నీతోనే అంతమైపోదు. And you have a responsibility to go in the direction of that vision and let your generations follow in that కాబట్టి direction. ఆ దర్శనం ఏ మార్గాన్ని అయితే చూపెడుతుందో ఆ మార్గంలో వెళ్ళాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ తర్వాత తరం వారు కూడా ఆ మార్గంలో వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. Hebrews chapter 11 verse 13, మరి హెబ్రీ 11:13 మనం చూస్తే, these all died in faith, not having received the promises, but having seen them afar off, were assured of them, embraced them, confess that they were strangers and pilgrims on the earth. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. That means they did not see the fulfillment there. అనగా వారు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని వారు అప్పుడు చూడలేదు, But they continue to move towards the fulfillment. కానీ వారు కొనసాగుతున్నారు అదే మార్గంలో ఆ యొక్క ఫలము చూడాలని చెప్పి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there is a question we need to ask ourselves. ఒక ప్రశ్న మనల్ని మనం అడగాల్సి ఉన్నది. I might not have seen the fulfillment, but am I moving towards it? కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని నేను చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆ వాగ్దాన ఫలం పొందే విధంగా నేను ముందుకు వెళ్తున్నానా లేదా అన్నది ప్రశ్న. In other words, I'm telling, I'm not going to be here forever. కాబట్టి ఇంకొక మాట మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ నేను ఇలానే ఉండిపోను, I'm not going to be in this situation forever. ఇదే పరిస్థితిలో నేను జీవితాంతం ఉండను. I'm moving forward towards the fulfillment. ఆ వాగ్దాన నెరవేర్పు దిశగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. And you know what God says about these people? ఈ వ్యక్తుల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? Bible says God was not ashamed to call them his people. తన ప్రజలు అని చెప్పుకోవడానికి దేవుడు వీరిని గురించి సిగ్గుపడడు అని చెప్పి వాక్యం చెప్తుంది. They are my people. వారు నా ప్రజలుగా ఉంటూ ఉన్నారు. Because God's plan does not end with your death. కాబట్టి నీ మరణముతో దేవుడి ప్రణాళిక ఆగిపోదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you and me must realize this truth, that what we are doing today is making a foundation for our future generations. కాబట్టి ఈ రోజు నీవు నేను ఏం చేస్తున్నామో అది రాబోయే తరానికి ఒక పునాదిగా ఉన్నదన్న విషయాన్ని నీవు నేను గుర్తించవలసి ఉన్నది. If you do not put a proper foundation for the future generations, they may stumble because you are missing it. కాబట్టి నీవు సరైన పునాది వేయకపోతే రాబోయే తరానికి వారు తొట్టిల్లుతారు, కాబట్టి వారు దాన్ని పోగొట్టుకుంటారు. King Saul did not understand this. ఈ విషయం మరి సౌలు రాజుకి అర్థం కాలేదు. He was looking only at just that situation, that moment, or maybe just his security. కాబట్టి ఆ యొక్క క్షణాన్ని, ఆ యొక్క సందర్భాన్ని, లేదా తన గురించి విషయాలు మాత్రమే సౌలు ఆలోచించుకున్నాడు. And he made haste and offered a sacrifice which he was not supposed to. కాబట్టి తొందరపడ్డాడు, తాను చేయకూడనటువంటి అర్పించకూడనటువంటి ఒక అర్పణను ఆయన బలి అర్పణ చేసినట్టుగా చూస్తున్నాడు. What happened to him? అప్పుడు ఆయనకి ఏం జరిగింది? He lost the kingdom, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. and his generations also lost. ఆయన రాబోయే తరము కూడా రాజ్యాన్ని పోగొట్టుకుంది. He could not see the future. కాబట్టి ఆ విధంగా భవిష్యత్తుని ఆయన చూడలేకపోయాడు. Think about David. దావీదు గురించి మీరు చూడండి. He understood the vision that God has. కాబట్టి దేవునికి ఉండే దర్శనాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. Therefore, even when it was difficult, he stood
with God and his generations were blessed. కాబట్టి కష్టమైనా కూడా ఆయన దేవునితో కలిసి నిలబడ్డాడు కాబట్టి ఆయన తరం వారందరూ కూడా లేదా రాబోయే తరం వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'm not here just to encourage you. ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇక్కడ నేను లేను. I'm not here just to tell you that all will be good. అంతా కూడా మంచిగానే ఉంటుందని చెప్పడానికి ఇక్కడ నేను లేను. Yes, all will be good. అంతా మంచిగానే ఉంటుంది. But far more important than that, అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకి, are you moving in the purpose of God? దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ముందుకు నడుస్తున్నావా లేదా? Do you know where you are going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా నీకు తెలుసా తెలీదా? Do you know why you are doing what you're doing? నువ్వు ఏది చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నీకు తెలుసా? If you see, my brothers and sisters, if you don't understand that, ఇది నీకు ఒక అర్థం కాకపోతే సహోదరి సహోదరుడా, you will miss the fruit in your life. నీ జీవితంలో ఆ యొక్క ఫలాన్ని నువ్వు పొందుకోలేవు లేదా See, పోగొట్టుకుంటావు. you know, Paul was a wonderful man of God. మరి పౌలు ఒక మంచి దైవజనుడు. He knew where he is going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలుసు. He knew he can't live on the past. కాబట్టి గతంలో నేను జీవించలేనన్న విషయం ఆయనకు తెలుసు. He knew that there is something in the future. భవిష్యత్తులో ఆయన కోసం ఏదో ఒకటి ఉన్నదని ఆయనకు And తెలుసు. he was continuously moving forward. ఆయన ఆ విధంగా ముందుకు కొనసాగుతూనే వెళ్తూ ఉన్నాడు. You know, people always talk about revival. కాబట్టి ఆ విధంగా ఉజ్జీవాన్ని గురించి ప్రజలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. Now, what do you mean by revival? ఉజ్జీవం అంటే అసలు ఏంటి? Actually, I never totally understood. మరి ఒక విధంగా చెప్పండి, నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. I mean, I just revival means only thing I see is somebody got a heart attack and you give CPR and the person comes back to life. కాబట్టి ఎవరికో మరి గుండె నొప్పి వస్తుంది, మనం వెంటనే ఆ CPR చేసి తిరిగి ఆయన గుండె పనిచేసే విధంగా చేస్తాము. Revived. కాబట్టి ఆ విధంగా ఆయన తిరిగి ప్రాణానికి వచ్చాడు. I remember one story. ఒక కథ నాకు జ్ఞాపకం ఉంది. A true story. నిజంగానే జరిగిన విషయం ఇది. There was this mother. ఒక తల్లి ఉన్నది, nearing 70 years. దాదాపుగా 70 సంవత్సరాల వయసు. She had cancer. ఆమెకి క్యాన్సర్ ఉన్నది. And you know, when she got cancer, she just gave up hope. అప్పుడు క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆమెకి ఆశ లేదు. And like, you know, she just began to think, what's the point in my living? And you know, she was ready to die. కాబట్టి ఇంకా నేను బ్రతికి లాభం ఏంటి, కాబట్టి ఇక చావడమే మేలు అన్నట్టుగా ఆమె ఉన్నది. She had a son. ఆమె కుమారుడు ఉన్నాడు, About 30 years. 30 సంవత్సరాల వయసున్న కుమారుడు. He had he was divorced. మరి భర్త విడాకులు వచ్చాయి, ఆయన భార్య లేదు ఇప్పుడు. And he fell very sick. ఆయన కూడా చాలా అనారోగ్యానికి గురయ్యాడు. And mother, who was on the deathbed, came to know that her son has fallen sick. కాబట్టి ఆ మరణ వ్యవస్థ ఆమె తన కుమారుడికి బాగలేదని తెలుసుకుంది. And she began to think, ఆమె ఆలోచించడం ప్రారంభించింది. if I die, నేను చనిపోతే who will take care of my son? నా కుమారుడికి ఎవరు చూసుకుంటారు? So for the sake of my son, I have to live. కాబట్టి నా కుమారుడి కోసమే నేను బ్రతకాలి. And that really gave her new strength. ఆ తలంపు ఆమెకి కొత్త బలం ఇచ్చింది. She began to pray. ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. She began to gain strength. మరి బలాన్ని పొందుకోవడం ప్రారంభించింది. And this mother defeated cancer. ఈ తల్లి ఆ యొక్క క్యాన్సర్ ని జయించింది. Remember, she defeated cancer because she found a purpose in her life. I need to take care of my son. కాబట్టి ఆమె ఎందుకు ఆ క్యాన్సర్ ని జయించిందంటే ఆమె ఒక ఉద్దేశం, తన జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంది. నేను నా కుమారుని కాపాడుకోవాలి. Revival. అక్కడ అది ఉజ్జీవం. Because she found a purpose. ఎందుకంటే ఒక ఉద్దేశం ఆమెకు దొరికింది కాబట్టి. People come to the church, worship, listen to the word, go back, but no change in life. కాబట్టి ప్రజలు సంఘానికి వస్తారు, ఆరాధిస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ వారి జీవితంలో మార్పు ఉండదు. There are people years together, decades together have been doing that. కానీ అనేక సంవత్సరాలుగా మరి దశాబ్దాలుగా వస్తూ ఉన్నారు ఆలయానికి, But no fruit in their life. కానీ వారి జీవితంలో మరి ఫలము లేదు. If I have to say, no revival in their life. లేకపోతే వారి జీవితంలో ఒక ఉజ్జీవం లేదని చెప్పొచ్చు. Because they have not found the purpose. ఎందుకంటే వారు ఆ ఉద్దేశాన్ని ఇంకా తెలుసుకోలేదు. I'll tell you, my brothers and sisters, సహోదరి మాట మీకు చెప్తూ ఉన్నాను. nothing can revive a person more than finding the purpose of God in their life. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని జీవితంలో తెలుసుకోవడం కన్నా గొప్పదైన ఉద్యోగం అంటే ఇంకోటి లేదండి. I remember one brother ఒక సహోదరుడు నాకు తెలుసు, who is bedridden for a long time. చాలా కాలంగా ఆయన మంచం మీదనే ఉన్నాడు. And he asked me a question. ఆయన ఒక ప్రశ్నను అడుగుతున్నాడు. He said, why am I still alive? నేను ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నాను? So I asked him a question. నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను. Why are you still not dead? మరి నేను ఇంకా ఎందుకు చనిపోలేదని అడిగాను. He said, why? ఎందుకు చనిపోలేదు నువ్వు ఇంకా? I said, because God still has a purpose in your life. ఎందుకంటే దేవుడికి ఇంకా నీ విషయంలో ఒక ఉద్దేశం ఇంకా ఉంది.
you must realize you are alive today. You're still alive today because God has a purpose through your life. ఈ విషయాన్ని నీవు గుర్తించాలి. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే దేవునికి నీ జీవితం విషయంలో ఒక ఉద్దేశం ఉన్నది అని. And you give your life to that purpose, I'll tell you, you will never miss victories in your life. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ఉద్దేశానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటావో నేను చెప్తూ ఉన్నాను, మీ జీవితంలో ప్రతిదీ కూడా విజయవంతంగా ఉంటుంది. The moment you begin to realize that God has a purpose for you, కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహిస్తావో దేవునికి నా విషయంలో ఒక ఉద్దేశం ఉంది అని, you begin you begin to receive a quickening in your heart and in your mind and in your body, and you get ready to move forward. కాబట్టి నీ హృదయంలో కావచ్చు, నీ మనసులో అయితే, నీకు తలంపుల్లో, నీకు శరీరంలో కూడా నువ్వు ఆ విధంగా ఆ ఉజ్జీవాన్ని పొందుకుంటావు. I always like the story of the valley of dry bones. కాబట్టి ఆ ఎండిన ఎముకల యొక్క కథ నాకు ఎప్పుడు కూడా నచ్చుతూ ఉంది. There was valley full of dry bones. ఆ యొక్క లోయల నిండా కూడా మరి ఎండిన ఎముకలు ఉన్నాయి. And God brings Ezekiel over there. అక్కడ యెహెజ్కేలుని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. And asks him a question. ఒక ప్రశ్న ఆయన అడుగుతూ ఉన్నాడు. Ezekiel, will they live? కాబట్టి ఎజెకియల్ మరి అవి బ్రతుకుతాయా అన్నాడు. Ezekiel is a very very smart person. కాబట్టి చాలా మరి తెలివైనటువంటి వాడు యెహెజ్కేలు. He says, God, you know. కాబట్టి దేవా నీకే తెలుసు అన్నాడు. It's very important because God knows. ఎందుకంటే చాలా ప్రాముఖ్యము దేవుడికి ఈ విషయం తెలుసు అని చెప్పడం. And then he says, prophesy. అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు ప్రవచించు అన్నాడు. He prophesies. ఆయన ప్రవచించాడు. And then the valley of dry bones becomes the valley of dead bodies. కాబట్టి ఆ యొక్క ఎండిన ఎముకలున్నటువంటి ఆ యొక్క లోయ అంతా కూడా మరి చనిపోయిన వారి శవాలతో నిండినదిగా మారింది. Because all the flesh and all begins to come on the bones and there are all dead bodies. కాబట్టి ఆ చర్మం గాని మాంసం గాని అంతా వచ్చేసి ఆ ఎముకల మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా కూడా వారందరూ కూడా ఆ చచ్చిన శవాల్లాగా కనబడుతున్నారు. And then he prophesies to the breath that they all rise up. ఆ తర్వాత ఆయన ప్రవచించినప్పుడు ఆ ఊపిరి వారికి వెళ్ళి వారందరూ లేస్తారు. That's not the only thing. అది మాత్రమే కాదండి. They rise up as an army. వారు లేచినప్పుడు ఒక సైన్యముగా లేస్తారు. Because that means they rise up for a battle. అనగా వారు ఎందుకు లేచారంటే ఒక యుద్ధం కోసం వారు లేచారు. They do not rise up to live the life as they want. వారికి ఎలా కావాలంటే అలా బ్రతకడం కోసము వారు ఆ రోజున వారు లేవలేదు. They rise up from dead bones to a living army for the sake of a war. కాబట్టి ఆ విధంగా చచ్చిన ఎముకల్లో నుంచి ఒక జీవించే సైన్యముగా ఎందుకు వారు మారారు అంటే ఒక యుద్ధము, ఒక పోరాటం కోసం. Remember, purpose of God. అది దేవునికి ఉద్దేశం. అది Why did they rise up? ఎందుకు వారు లేచారు ఆ విధంగా? Because there is a purpose of God. ఎందుకు అక్కడ దేవునికి ఉద్దేశం ఉన్నది కాబట్టి. See, think about it, your life. మీ యొక్క జీవితం కూడా ఆలోచించుకోండి. I mean, few years back you were not there. కాబట్టి కొంతకాలం క్రితం మీరు లేరు. How old is Eric? 8 years back Eric was not there. 8 సంవత్సరాల క్రితం ఎరిక్ లేడు ఈ లోకంలో. He was not there in this world. ఈ లోకంలో ఆయన లేడు. But God sent him. కానీ దేవుడు ఆయన్ని పంపించాడు. Why? ఎందుకు? Because God has a purpose for him. ఆయన కోసం ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి. I mean, few years back Judy was not there. మరి కొంతకాలం క్రితం జూడీ లేదు. And you know, that time Sony was having severe back pain. మరి ఆ సమయంలో మరి సోనీకి చాలా వీపు నొప్పి కూడా ఉంది. In spite of back pain, ఆమెకి ఆ వీపు నొప్పి ఉన్నా కూడా God sent Judy to her womb. కాబట్టి దేవుడు జూడీని ఆమెకి గర్భంలో పంపించాడు. Not that God was not aware of Sony's condition. మరి సోనీకి ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి దేవుడికి తెలియదని కాదు. In spite of the condition, God sent. ఆ పరిస్థితి అలా ఉన్నా కూడా దేవుడు జూడీని పంపించాడు. Why? ఎందుకు పంపించాడు? Purpose. ఒక ఉద్దేశం, దేవునికి ఉద్దేశం ఉంది. See, and you know, even Sony bore her, you know, with patience, of course with her husband's help. He was there with her to take care because there is a purpose. కాబట్టి దేవుని ఉద్దేశం ఉన్నది కాబట్టి భర్త యొక్క సహాయంతో సోని ఆ విధంగా ఆ పాపని కనింది. It's very easy to answer the question if I ask you, why are you alive? కాబట్టి చాలా సులభం మనం జవాబు చెప్పాలనుకుంటే ఎందుకు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే. But if I ask the other way, దీన్ని మార్చి అడిగాను అనుకోండి, why are you still not dead? ఇంకా నువ్వు ఎందుకు చావలేదు అన్నాను అనుకోండి, it may look like a negative question. అది కొంచెం అంటే ప్రతికూలమైన ప్రశ్న కనబడుతుంది. But the answer to that question is a very positive one. కానీ దానికి వచ్చే జవాబు మాత్రం చాలా మంచి జవాబుగా ఉంది. I'm sure there are people over here who have contemplated suicide one or the other time in their life. కాబట్టి ఇక్కడ వాళ్ళ కొంతమంది వారి జీవితం ఏదో ఒక సమయంలో చస్తే బాగుండేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. But you didn't die. కానీ మీరు చావలేదు. You are still alive. మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. Because God has a
purpose. ఎందుకంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి. I pray, my brothers and sisters, కాబట్టి ప్రార్థన చేస్తున్నాను సహోదరి సహోదరులారా, that you may see what God is seeing in your life. నీ జీవితంలో మరి ఏదైతే దేవుడు చూస్తున్నాడో అది నువ్వు చూసే విధంగా ఉండాలని చెప్పి. I'm not here to tell you what you should do. నువ్వు ఏది చేయాలో అని చెప్పడానికి ఇక్కడ నేను లేను. I'm here to tell you that you are needed. కాబట్టి నేను ఇక్కడ ఎందుకు నిలబడినానంటే మీరు అవసరమై ఉన్నారు. But let me tell you one more thing. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. You know, how many of you are really thankful to God for brother Jonathan? మరి మీలో ఎంతమంది జోనథన్ బ్రదర్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు? Last Sunday he was not there. పోయిన వారం ఆయన ఇక్కడ లేడు. You remember that he was not there? Did the work of God stop? దేవుని యొక్క పని ఆగిందా? Sony rose up. సోనీ వచ్చింది. Are you getting my point? నా మాట అర్థమవుతుందా మీకు? Now let me tell you something very hard. ఇంకొక మాట చెప్తాను మీకు. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? In the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలో Jonathan brother is not indispensable. కాబట్టి జోనథన్ బ్రదర్ ఉంటేనే పనులు అన్నట్టుగా ఇది ఉండదు. Yes. అవునా కదా? I am not indispensable. లేకపోతే పాస్టర్ గారు ఉంటేనే అని ఉండదు. You are not లేకపోతే indispensable. మీరు లేకపోతే ఏమీ కాదన్నట్టు ఉండదు. Don't think that if you are not there, nothing will work. కాబట్టి నువ్వు లేకపోతే ఏమీ కాదు, పనులు కావని అనుకోవద్దండి ఎప్పుడు. Even if you are not there, nobody can stop God's plan and God's purpose. కాబట్టి నీవు లేకపోయినా కూడా ఎవరు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికను ఆపలేరు. That means దాని మాటకి అర్థం ఏంటంటే whether with you or without you, God's purpose will be fulfilled. కాబట్టి నీతో లేదా నీవు లేకపోయినా కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది నెరవేర్చబడుతుంది. Amen. Amen. It may sound harsh, అది కొంచెం కఠినంగా మనకు అనిపించవచ్చు, but it's a reality. కానీ అదే యథార్థత, అదే నిజం. Nobody should think that I am so important to God that without me nothing will happen. కానీ నేను దేవునికి చాలా ప్రాముఖ్యమైనవాడిని, నేను లేకపోతే దేవుడు ఏమి చేయలేడు అన్నట్టుగా ఉండకూడదు. You are important to God. నీవు దేవునికి ముఖ్యమైన వ్యక్తివే. God loves to work with you in the purpose he has for you. నీ విషయంలో కలిగిన ఉద్దేశాన్ని బట్టి దేవుడు నీతో కలిసి పనిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. It is your responsibility to see and join with that purpose. కాబట్టి ఇది నీ బాధ్యత ఏంటంటే నీవు దాన్ని చూసి ఆ యొక్క ఉద్దేశంను కలిసి నడవాలి. But because of your hardness of heart and your pride, if you say I will do only on my terms, it won't work. కాబట్టి నీ హృదయం ఉన్న కఠిన వైఖరిని బట్టి కావచ్చు, లేదా నీకున్నటువంటి అహంకారాన్ని బట్టి కావచ్చు, నువ్వు లేదు నా పద్ధతిలో నేను అనుకున్నట్టుగా జరగాలి అంటే మాత్రం ఆ విధంగా జరగదు. Bible tells that God rejected the kingdoms that he chose. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని రాజ్యాలను కూడా దేవుడు తృణీకరించాడని చెప్పి వాక్యం చెప్తుంది. God rejected the king that he chose. మరి ఆయన ఎంచుకున్న రాజును కూడా ఆయన తృణీకరించాడు. Even Judas Iscariot was chosen by Jesus. మరి యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోతు. But these people did not align with the vision of God. కానీ దేవుని యొక్క దర్శనాంతో వారు అనుగుణంగా ఉండలేకపోయారు. They did not see what God is seeing. దేవుడు ఏది చూస్తున్నాడో వారు చూడలేకపోయారు. Nadab and Abihu, they were the children of Aaron. మరి అహరోను కుమారుడు నాదాబు అబీహులు ఉన్నారు. But there was pride in their heart. వారి హృదయంలో కూడా ఒక విధమైన గర్వం ఉన్నది. They said, why should we not take the fire in the presence of God? దేవునికి సన్నిధిలోనికి మేమెందుకు ఆ యొక్క అగ్నిని తీసుకుని వెళ్ళకూడదు. That was called a profane fire and the judgment came upon them. కాబట్టి అది సరైనది కాదు, కాబట్టి వారి మీదకి దేవుని తీర్పు వచ్చింది. But you know, it may look like very harsh. అది చాలా కఠినంగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. But it is about going against the vision of God. కానీ అది దేవుని యొక్క దర్శనానికి వ్యతిరేకంగా వెళ్ళిన విషయంగా కనబడుతుంది. Moses struck the rock twice. మరి రెండోసారి కూడా బండన మోషే కొట్టాడు. Though the water came, he was going against the purpose of God. మరి నీరు వచ్చినా కూడా దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Such a great prophet like Moses had to stay back without entering into the promised land. అంత గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే కూడా వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఆగిపోవాల్సి వచ్చింది. Because he missed out on seeing what God is seeing. దేవుడు ఏదైతే చూస్తున్నాడో అది ఆయన చూడలేకపోయాడు కాబట్టి. My brothers and sisters, సహోదరులారా, I'm not just talking about your life. నేను కేవలం మీ జీవితాల గురించి మాట్లాడలేదండి. I'm talking about you and your generations. మరి మీ గురించి, మీ తర్వాత రాబోయే తరాల గురించి నేను మాట్లాడుతున్నాను. And let me tell you,
ఈ మాట నేను మీకు when చెప్తున్నాను you have మరొకసారి. a vision from God, దేవుడి నుంచి ఒక దర్శనం నీవు పొందుకున్నప్పుడు it is not going to end with you. నీతోనే అది ముగిసిపోదు. It will never end with you. అది నీతోనే ముగిసిపోదు. Even if a man dies, the vision lives. కాబట్టి మనిషి చనిపోయినా కూడా దర్శనం మాత్రము జీవించే ఉంటది. It will continue to move forward. అది కొనసాగుతుంటుంది, ముందుకు వెళ్తూ ఉంది. And for that, అలా జరగాలి అంటే we need to trust God's eternal plan. కాబట్టి మనము దేవుని యొక్క నిత్య ప్రణాళికను నమ్మేవారముగా ఉండాలి. Whenever I think about God taking the people of Israel to Egypt, కాబట్టి ఇశ్రాయేలు వారిని దేవుడు వారి ఐగుప్తుకి నడిపించే విషయాన్ని గమనించినప్పుడు I begin to, you know, I begin to really feel so small. కాబట్టి నాకు ఎందుకు అదంతా ఆలోచనడు నన్ను నేను చిన్నగా చూసుకుంటాను. And then I begin to realize how great God's plan is. కాబట్టి ఎంత గొప్పది దేవునికి ప్రణాళిక అనిపిస్తుంది నాకు. People may think that God took his people into Egypt to make them slaves. కాబట్టి ప్రజలు అనుకోవచ్చు కదా అంటే ఐగుప్తులోనికి వారిని బానిసలు చేయడానికి దేవుడు తీసుకెళ్లాడని చెప్పి. But when you see what God is seeing, కానీ నువ్వు ఎప్పుడైతే చూస్తావో దేవుడు ఏమి చూస్తున్నాడో you will begin to praise God. అప్పుడు దేవుణ్ణి నువ్వు స్తుతించడం ప్రారంభిస్తావు. God was preparing a nation there in Egypt. కాబట్టి ఐగుప్తులో ఉండగానే దేవుడు ఒక దేశాన్ని ఒక జనాంగాన్ని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. God was increasing the number of Israel to occupy the land that he promised Abraham. అబ్రహాముకి వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవడానికి సరిపోయే ఆ సంఖ్యను లేదా ఆ జనాంగాన్ని దేవుడు అక్కడ ఐగుప్తులో పెంచుతూ ఉన్నాడు. You know, only 400 years later we can realize what God was doing in Egypt. కాబట్టి ఐగుప్తులో దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది 400 సంవత్సరాల తర్వాతనే మనకు అర్థమవుతుంది దేవుని కార్యం. That's why for 400 years of slavery was full of grumbling and murmuring and complaining against God. కాబట్టి 400 సంవత్సరాలు చాలా బానిసత్వము చాలా కఠినంగా ఉన్నారు. దేవుడి మీద వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. And that became a habit for these people, and they continued doing it even in the desert, though God was bringing them out. కాబట్టి అది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి వారు దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ ఎడారిలో ఉన్నప్పుడు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఇదే అలవాటు ప్రకారంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. You might be in an uncomfortable situation today. కాబట్టి ఈ రోజు నువ్వు ఒక అసౌకర్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చేమో. But the moment you begin to realize the purpose of God, your mourning will turn to dancing. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఉద్దేశం నీకు అర్థమవుతుందో నీ ఏడ్పు అనేది సంతోషంగా లేదా నాట్యంగా మార్చబడుతుంది. You will begin to rejoice in your pain. నీ యొక్క నొప్పిలో కూడా నువ్వు సంతోషించడం ప్రారంభిస్తావు. You will begin to know that even though it is uncomfortable, God is still in control. కాబట్టి అది కొంచెం అసౌకర్యంగా ఉన్నా కూడా దేవుడు ఆధీనంలో సమస్తం ఉన్నదని చెప్పి ఆ విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. You know, book of Hebrews chapter 7 verse 9 and 10. మరి హెబ్రీ 7:9-10 వచనాలు మీకు తెలుసా? Bible talks something very important. చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి బైబిల్ చెప్తుంది ఇక్కడ. Bible tells Levi gave tithes to Melchizedek. అక్కడ మరి లేవీయులు ఆ విధంగా వారు మెల్కీజెదెక్కి వారు ఆయన ఆ దశంభాగం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Levi gave tithes to Melchizedek. కాబట్టి లేవి అనే వాళ్ళు మెల్కీజెదెక్కి దశంభాగం ఇచ్చారు. Now see, who gave tithes to Melchizedek? మరి ఎవరిచ్చారు మెల్కీజెదెక్కి ఆ దశంభాగాన్ని? Abraham. అబ్రహాం ఇచ్చాడు. Levi was many generations after Abraham. కాబట్టి అబ్రహాం తర్వాత అనేక తరాలు దాటిన తర్వాతనే లేవీయులు వచ్చారు. But God says Levi, who came hundreds of years later, gave tithes to Melchizedek because Abraham, his forefather, gave tithes. కాబట్టి అనేక వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి లేవీయులు మెల్కీసెదెక్కి దశంభాగం ఇచ్చారని దేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే మరి అబ్రహాం ఇచ్చాడు కాబట్టి. I want you to realize this. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. God's vision. దేవునికి దర్శనం ఎలా ఉందో. When God was inspiring Abraham to give tithes to Melchizedek, he was making provision for his descendants, Levi 400 years later. కాబట్టి ఎప్పుడైతే మెల్కీసెదెకుకి ఆ విధంగా అబ్రహాము దశంభాగాన్ని ఇచ్చాడో ఆయన ఒక ఏర్పాటు చేస్తున్నాడు అనగా రాబోయే అనేక వందల తరాల తర్వాత వచ్చే లేవీలు కూడా ఆ విధంగా ఇచ్చే విధంగా. When God gave throne to David, మరి దావీదు కూడా సింహాసనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు his vision was for his son who would come thousands of years later. అనేక వేల సంవత్సరాల తర్వాత రాబోయే కుమారుడి విషయంలో కలిగిన దర్శనాన్ని బట్టే దావీదుకి సింహాసనం ఇచ్చాడు. I hope you are grasping the greatness of God's vision
for you and for me. కాబట్టి నీ విషయంలో నా విషయంలో దేవునికి ఉండే యొక్క దర్శనం యొక్క అది ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. The more and more you begin to realize, it will blow your mind because it is beyond our ఈ imagination. విషయాన్ని నువ్వు గ్రహిస్తూ వెళ్తున్న కొలది అది నీకు నీకు నీ ఊహకు అందరిదిగా అది మారుతూ ఉంది. I want you to understand the responsibility that lies on your shoulder. కాబట్టి నీ భుజాల మీద ఎటువంటి భారం ఉందో ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. What you do today ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావో is going to affect your generations. మరి రాబోయే తరం మీద అది ప్రభావం చూపబోతుంది. What you say today ఈ రోజు నువ్వేదైతే చెప్తూ ఉన్నావో is going to affect your generations. నువ్వు రాబోయే నీ తరాల మీద ప్రభావం ఉంటుంది. What you don't do today ఈ రోజు ఏదైతే నువ్వు చేయడం లేదో is going to affect your generations. రాబోయే నీ అనేక తరాల్లో కూడా నీ జీవితం మీద ప్రభావం చూపెడుతుంది. That is why దానిని బట్టి you must be careful about what you do, what you don't do, what you say and what you don't say. కాబట్టి నువ్వు ఏమి చేస్తున్నావో ఏమి చేయడం లేదో ఏమి అంటున్నావో ఏమి అనడం లేదో ఈ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండాలా ఈ కారణాన్ని బట్టి. I'm not talking about this vision for a business and vision for finance and vision for just a family. I'm not just talking about ఏదో that. కుటుంబాన్ని గురించి దర్శనమనో లేతే ఆర్థిక విషయాల గురించో వ్యాపారమనో అటువంటి దర్శనాల గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about vision for your generations. నీ తర్వాత నీ రాబోయే అనేక తరాలకు సంబంధించినటువంటి దర్శనాల గురించి నేను మాట్లాడుతున్నాను. Because the seeds that you are sowing, your generations will eat that harvest. ఏ విత్తనాలు అయితే ఇప్పుడు ఈ రోజు విత్తుతున్నావో మరి రాబోయే తరం వారు ఆ యొక్క పంటను కోస్తారు, తింటారు. Therefore, as the children of God, we should not take our lives casually. కాబట్టి దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా మన జీవితాలను మనము చులకనగా చూడకూడదు. Let us take up the responsibility. ఆ బాధ్యతను మన మీద తీసుకోవాలి. And let us be people of vision. కాబట్టి దర్శనం కలిగిన ప్రజలముగా మనం ఉండాలి. Not just short-sighted, ఏదో అంటే కొంచెం మాత్రం చూసేవారు కాకుండా but generations for a vision for the generations. ఆ దర్శనం ఎలా ఉండాలంటే అనేక తరాలకు సంబంధించిన దర్శనంగా ఉండాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when we begin to do that, అది మనం చేయడం ప్రారంభించినప్పుడు everything will be taken care of. ప్రతిదీ కూడా మనకి సమకూర్చబడుతుంది. Because God wants us to be like that. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. God created Adam and then Eve through Adam. కాబట్టి దేవుడు ఆదామును సృష్టించాడు, ఆదాము ద్వారా అవ్వను చేశాడు. Just two people. ఇద్దరే. But remember, think about God's vision. కానీ దేవునికి దర్శనం ఎలా ఉందో చూడండి మీరు. God's vision was that their their children and their generations may cover the whole earth. కాబట్టి దేవుని యొక్క దర్శనం ఎలా ఉండిందంటే వారి సంతానము భూమి మొత్తాన్ని కూడా ఆక్రమించుకునేది అని చెప్తున్నాడు. That means when God made Adam and Eve, he had envisioned you and me. కాబట్టి ఆదాము అవ్వలను సృష్టించినప్పుడే దేవుని యొక్క దర్శనంలో నీవు నేను ఉన్నాం. Even your generations which have not yet come are envisioned by God right on that day when God created Adam. మన తరం వారు మనం ఇంకా రాని వారు కూడా వారు ఆ యొక్క ఆదాము అవ్వల్లో వారు ఉన్నారు. You might wonder, how can I stretch so long? కాబట్టి కొన్నిసార్లు అంటే అంత దూరం ఎలా ఆలోచించగలుగుతానని అనిపించవచ్చు నీకు. That is why దాన్ని బట్టి the vision has to be from God. కాబట్టి ఆ దర్శనం అనేది దేవుడి నుంచి వచ్చే దర్శనంగా ఉండాలి. God will show you. దేవుడే నీకు చూపెడతాడు. If you look at the prophecies, some of the prophecies, కాబట్టి కొన్ని ప్రవచనాలు మన వాక్యంలో గమనిస్తే these prophets have prophesied what will happen thousands of years later. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో అని చెప్పి ఈ ప్రవక్తలు ప్రవచించారు. If it's prophecy is not just speaking things that are inspired by God. ఏదో దేవుడు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తే ఆ విధంగా చెప్పిన మాటలు మాత్రమే కావవి. It's you are actually seeing what God is seeing about the future generations. కాబట్టి రాబోయే తరాల గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ దేవుడు చూస్తున్నది నీవు చూసి ప్రవచనం చెప్తావు. I want you to read with me book of Ezra. మరి ఎజ్రా ఒకసారి మీరు కలిసి చదవండి నాతో కలిసి. Ezra chapter 1. మొదటి అధ్యాయంలో verse 1. మొదటి వచనంలో. Now in the first year of the king of Persia, that the word of the Lord by the mouth of Jeremiah might be fulfilled, Lord stirred up the spirit of Cyrus, the king of Persia, so that he made a proclamation throughout all his kingdom and also put it in writing, saying. కాబట్టి ఎజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనంలో పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. The exodus of the people of Israel was envisioned by Jeremiah
hundreds or long back. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇర్మియా ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా బబుల్లో నుంచి బయటికి వస్తారన్న మాట రాయబడింది. And that's why he has said that I know the plan I have for you. ఆ మాటను దాన్ని బట్టి ఈ మాట చెప్పగలిగాడు. అంటే నీ విషయంలో నేను కలిగి ఉన్న ప్రణాళిక ఎరిగిన వాడిగా ఉన్నాను. When the right time came, సరైన సమయం వచ్చినప్పుడు, because of what Jeremiah saw and Jeremiah spoke, కాబట్టి ఏదైతే ఇర్మియా చెప్పాడో లేకపోతే ఆయన చూశాడో, to fulfill that, God stirred up the heart of the Cyrus, the king of Persia. కాబట్టి ఇర్మియా యొక్క మాటని వాక్యాన్ని నెరవేర్చడం కోసము దేవుడు ఆ విధంగా పారసిక దేశపు రాజైన కోరేష్ని ప్రేరేపించినట్టుగా చూస్తూ ఉన్నాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, my prayer for you today is that you may have a vision for your generations. కాబట్టి నా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ రోజున మీకోసము మరి మీరు ఒక దర్శనము మరి మీకు మీ తర్వాత రాబోయే తరాలకు కూడా కలిగి ఉండాలని చెప్పి. Some people think that I must make so much money that my next 5 generations should eat without even working. కాబట్టి నేను చాలా డబ్బులు సంపాదించాలి, రాబోయే 5-6 తరాలు మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా కష్టపడకుండా భోంచేయాలని చెప్పి Those are అనుకుంటారు. temporary things. The money that has come may go away, can go away any day. కాబట్టి అవి తాత్కాలికమైనవండి, ఎందుకంటే డబ్బులు వస్తాయి పోతాయి, ఏ రోజైనా డబ్బులు పోవచ్చు. But when you have a spiritual vision, కానీ ఎప్పుడైతే ఆత్మీయ దర్శనం నీకు ఉంటుందో, your generations will be blessed. కాబట్టి నీ రాబోయే తరాలన్నీ కూడా Bible దీవించబడతాయి. tells God remembers his covenant for generations. ఎందుకంటే దేవుడు తన యొక్క ఆ నిబంధనను అనేక తరాలకు జ్ఞాపకం ఉంచుకుంటాడని రాయబడింది. In the book of Isaiah chapter 59 verse 21, మరి యెషయా 59:1 మనం గమనిస్తే, God says that the spirit that is upon you will be upon your children and children's children. కాబట్టి దేవుడు చెప్పిన మాట అంటే మీ దేవుని ఆత్మ మీ మీద ఉన్నది, అది మీ మీదను మీ పిల్లల మీదను పిల్లల మీదను ఉంటుంది. The word that is in your mouth will be in the mouth of your children and children's children. ఏ మాట అయితే నీ నోట్లో ఉన్నదో అదే మాట నీ పిల్లల తరముల వారిలో కూడా అది ఉంటుంది అని. That means what you want your children's children to have, you need to plan about it today. కాబట్టి నీ పిల్లల తరం వరకు వారు ఏమి కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావో అది ఈ రోజు నువ్వు ప్రణాళిక కలిగి ఉండాలి. If you have wrong words in your mouth, ఒకవేళ నీ నోట్లో తప్పుడు మాటలు ఉంటే, remember you are transferring those words even to your generations. ఆ మాటలే నీ యొక్క పిల్లలకు నువ్వు పంపిస్తూ ఉన్నావు. If you have word of God in your mouth, నీ నోట్లో దేవుని యొక్క మాటలు ఉంటే, you are making a provision for your generations. మరి రాబోయే అనేక తరాలకి నువ్వు ఆ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నావు. My brothers and sisters, సహోదరులారా, I pray that you may have a vision beyond you. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే మీకు ఉండే దర్శనము మీ వరకు మాత్రమే కాకుండా మిమ్మల్ని దాటి కూడా ఉండాలి అని. Amen. ఆమేన్. You know, I just want to read a scripture, then I will close. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. Book of Acts chapter 9. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో. This word is a little different in Telugu. తెలుగులో కొంచెం మాట వేరుగా ఉంది. But I'm going to read in English. ఇంగ్లీష్ నేను చదువుతాను. Brother will read in Telugu and then explain what is in English. తర్వాత తెలుగులో చదివి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో చూద్దాం ఎలా. So he, trembling and astonished, said, Lord, what do you want me to do? Then the Lord said to him, arise and go into the city, and you will be told what you must do. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. In NKJV there is a sentence added. కాబట్టి NKJVలో ఇంకొక మాట వాడబడింది. That sentence is a question asked by Saul who became Paul to God. కాబట్టి అదేంటంటే ఒక ప్రశ్న అడుగుతాడు పౌలుగా మారిన సౌలు. And that question is, ఆ ప్రశ్న ఏంటో తెలుసా? what do you want me to do? మరి నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావని అడుగుతాడు. He asked 2 questions. 2 ప్రశ్నలు అడుగుతాడు. First question was, Lord, who are you? మొట్టమొదటి ప్రశ్న నువ్వు ఎవరు అని అడుగుతాడు. And he says, I am Jesus. నేను యేసుని అని చెప్తాడు. And the second question, రెండో ప్రశ్న ఏంటో తెలుసా? what do you want me to do? నేను ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు. That means मैं हाजिर हूं, क्या करना है? కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను, ఏం చేయాలో చెప్పు. I am here, Lord. Whatever you tell me, I am ready to do. నువ్వు ఏ చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడుగుతున్నాడు. I did what I thought was right. ఇంతకుముందు నాకు ఏది సరైనది అనిపిస్తే అది నేను చేశాను. But I now give myself to you. కానీ ఇప్పుడు నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. You know, one of the most powerful revelations I received in the recent days. మరి ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన ఒక పెద్ద ప్రత్యక్షత ఏంటో తెలుసా మీకు? గొప్ప ప్రత్యక్షత. Seek first the kingdom of God and his righteousness, and all the things shall be added unto you. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అన్న మాట ఉంది. Amen. All of you know that? ఆ మాట మీకు తెలుసు కదా? Remember, Bible doesn't talk about finding. కాబట్టి అక్కడ ఆ దేవుని యొక్క రాజ్యాన్ని మీరు కనుగొనాలని రాసలేదు. Bible talks about seeking.
అనగా వెదకమని చెప్తుంది. You start searching and all the things will be added unto you. నువ్వు వెదకడం మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. And I always told you this, ఈ మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, that seeking the kingdom is seeking your God given assignment. దేవుడు ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పనిని వెదకడమే దేవుని యొక్క రాజ్యాన్ని వెదకడం. And this question that Paul asked మరి ఈ ప్రశ్న పౌలు అడిగినప్పుడు is the same thing, seeking the kingdom. ఆయన దేవుని రాజ్యాన్ని వెదికేదే ఆ ప్రశ్న యొక్క అర్థం. Lord, what do you want me to do? ప్రభువా నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావు? And as you begin to ask God this question and begin to seek, all things you need will be added unto you. కాబట్టి ఈ ప్రశ్నను దేవుణ్ణి అడిగి నువ్వు వెదకడం ప్రారంభించినప్పుడు అప్పుడు సమస్తము కూడా నీకు సమకూర్చబడతాయి. Therefore be strengthened, my brothers and sisters. కాబట్టి దేవునిలో బలపరచబడండి సహోదరి సహోదరులారా. God is willing to reveal his heart, his purpose, his plans to you. కాబట్టి దేవుడు తన హృదయాన్ని, తన మనసుని, తన ఆలోచనల్ని, తన ప్రణాళికని నీకు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. But it's not going to just come and fall in your lap. ఏదో అది దానికదే వచ్చి నీ మీద పడుతుందని చెప్పలేం. You need to start searching. కానీ దానికోసం నువ్వు వెతకాలి. And to start searching, వెతకడం కోసము begin to ask this question. ఈ ప్రశ్న నువ్వు అడగాలి. Lord, what do you want me to do? ప్రభువా నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావని ఆ ప్రశ్న అడగాలి. I'm confident in my heart. నా హృదయంలో నీకు ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతాను. Sincerely with all your heart you begin to ask this question, శ్రద్ధగా మనస్ఫూర్తిగా ఈ ప్రశ్నగా నువ్వు దేవుని అడిగితే your life will be transformed. నీ జీవితం పూర్తిగా It మార్చబడుతుంది. will be energized. అది చాలా శక్తివంతంగా మారుతుంది. It will be full of wisdom. చాలా జ్ఞానంతో నీ జీవితం It will నింపబడుతుంది. be full of peace and full of joy. ఎంతో సంతోషంతో సమాధానంతో నీ హృదయం నింపబడుతుంది. It will be such that the people outside will ask you, what's happening? కాబట్టి చుట్టూ ఉండేవారు కూడా అడుగుతారు ఏమైంది అని అడుగుతారు. ఆ విధంగా మార్పు ఉంటుంది. You know what are we talking about? ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం మీకు తెలుసా? We are talking about getting strengthened from inside. మన లోపల నుంచి ఒక బలాన్ని పొందుకునే విషయం మాట్లాడుతున్నాం. People without vision are weak. కాబట్టి దర్శనం లేనప్పుడు ప్రజలు బలహీనంగా ఉంటారు. When you have a vision, ఒక దర్శనం నీకు ఉన్నప్పుడు you're strong. నువ్వు బలంగా ఉంటావు. And when we are strong from inside, నువ్వు లోపల నుంచి బలంగా ఉన్నప్పుడు we will grow outside. మనం బయట ఎదుగుతాం. Therefore, my brothers and sisters, సహోదరి సహోదరులారా, I want to request you, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. with all your heart, ask God. మరి మీ మనసంతటితో లేదా మీ మనస్ఫూర్తిగా దేవుని మీరు అడగండి. What are you going to ask? ఏమని అడుగుతారు దేవుణ్ణి? What do you want me to do? నేను ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు అని అడగాలి. Can we just take a moment and ask God? ఒక క్షణము తీసుకుని మాట అడుగుదామా? Each one for themselves. మీలో ప్రతి ఒక్కరు వారి కోసం ఈ ప్రశ్న అడగండి. God, here I am. ఇదిగో ప్రభు ఇక్కడ నేను ఉన్నాను. What do you want me to do? నేనేం చేయాలని నువ్వు కోరుతున్నావు? I'm ready to do whatever you want me to do. నువ్వు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. I'm ready, Lord. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. Father, I pray that reveal your will to each one of us. మనలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ యొక్క ఆ యొక్క చిత్తాన్ని మాకు తెలియజేయమని అడుగుతున్నాను. We may be the seekers of your kingdom. మీ యొక్క రాజ్యాన్ని వెదికే వారంగా మేము ఉన్నట్లుగా, Seekers of your purpose in our life. మా జీవితంలో మీ ఉద్దేశాన్ని వెదికే వారముగా I pray, Lord, ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాము. tell us, ప్రభు మాకు చెప్పండి, what do you want us to do? మేము ఏమి చేయాలని మీరు కోరుతున్నారో ఆ విషయం మాకు చెప్పండి. As individuals, వ్యక్తిగతంగా అడుగుతున్నాము, as families, కుటుంబాలుగా, and as a church. సంఘంగా కూడా అడుగుతున్నాం. What do you want me to do? నేను ఏమి చేయాలని మీరు కోరుతున్నారు? In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాం. Amen. ఆమేన్. Hallelujah. God bless you. Let's worship the Lord with our tithes and offerings. కానుకల దశ